హాయ్ హలో నమస్తే నేను మీ రసూలైన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము మీ యొక్క పేరు ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా మంది నాకు వాట్సాప్లో చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ నేను ఒక ఆఫర్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచన అనేది నాకు కలిగింది. ఎందుకంటే మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవాలి, అది కూడా ఒక ఫ్రీగా. సో ఈ అవకాశాన్ని మీకు నేను ఇస్తున్నాను. ఎవరికైనా అంటే మీ పిల్లలకి కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, ఎవరికైనా మీ యొక్క పేరు ఎలా ఉంది, అది న్యూమరాలజీ పరంగా ఏదైనా కరెక్షన్ అవసరమా లేకపోతే ఎటువంటి పేరు అవసరం లేదు అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మినిమం కన్సల్టేషన్ ఫీజు అనేది నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వారి యొక్క పేరు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా, ఆ నేమ్ యొక్క కరెక్షన్ అవసరమా లేదా అని తెలుసుకోవడానికి కూడా నేను మినిమం ఫీజు అనేది చార్జ్ చేస్తాను. సో ఈ అవకాశాన్ని నేను ఇప్పుడు కొద్దిగా డిస్కౌంట్ రూపంలో, అంటే అది కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా మీ యొక్క పేరు ఏ విధంగా ఉంది అని న్యూమరాలజీ పరంగా తెలుసుకోవాలి అన్న వాళ్ళు నా యొక్క వాట్సాప్ నెంబర్కి, చూడండి ఇక్కడ నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, కామెంట్లో పెట్టాలి అనుకుంటే కేవలం మీ యొక్క పేరు మాత్రమే పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మాత్రం పెట్టకండి. మీరు ఏది ఉన్నా నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను. ఏమేమి ఇవ్వాలి మీ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. మీ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఉండాలి అనేదాన్ని అదే రూపంగా మీ యొక్క డీటెయిల్స్ నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడ మీరు మెసేజ్ ఇలా చేస్తేనే నా నుంచి ఇమీడియట్గా రిప్లై వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి దయచేసి. ఎలా అయిపోయిందంటే చాలా మంది, సార్ నేను చాలా రోజులు అయిపోయింది నేను మెసేజ్ పెట్టి మీరు చూసుకోవట్లేదు ఏంది సార్ అని. నాకు కూడా టైం కావాలి కదా, ప్రతి దానికి నేను అందరికీ టైం కేటాయించాలి కదా. కాబట్టి నాకు ఉన్న సందర్భంలో నేను డెఫినెట్గా ఖచ్చితంగా మాత్రం నేను నా యొక్క కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అది గుడ్ కామెంట్, బ్యాడ్ కామెంట్, ఎటువంటి కామెంట్కైనా కూడా నేను వాళ్ళకు కూడా సమాధానం ఇస్తున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొద్దిగా పేషెన్స్, ఎందుకంటే మీ అందరికీ నేను ఒక్కనే. ఎలా అయిపోతుందంటే నేను కేవలం కానీ నాకు మీ అందరి యొక్క ప్రేమ కావాలి, మీరు యొక్క అందరి ఆశీర్వాదాలు కావాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు అబ్రాడ్ నుంచి కూడా చాలా పెద్ద అంటే వయసులో పెద్ద, డబ్బులో కాదు వయసులో పెద్దవాళ్ళు కూడా వారి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎందుకంటే మీ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క సబ్జెక్ట్లో ఇంకా డీప్ స్టడీ చేయాలి, దీని ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో చేయాలి, దాన్ని డీప్గా స్టడీ చేసి ఒక మంచి రిజల్ట్స్ని ఏ విధంగా ఇవ్వాలి, షార్ట్ టర్మ్లో బెస్ట్ రిజల్ట్ అనేది ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కూడా నేను రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీ కోఆపరేషన్ నాకు చాలా అవసరం కదా. సో అలాంటప్పుడు నాకు కూడా కొద్దిగా టైం ఉంటుంది కదా, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, మీతో స్పెండ్ చేయాలి, తర్వాత ప్రొడక్షన్స్ చేయాలి, తర్వాత వచ్చేసి వీడియోస్ మీ కొరకు మంచి వీడియోస్, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్, అనవసరంగా న్యూసెన్స్, అనవసరంగా సంబంధం లేని విషయాలు నేను ఎప్పుడు నా వీడియోస్లో చెప్పలేదు. థంబ్నెయిల్ మీద ఏముంటుందో అదే సబ్జెక్ట్ నా దగ్గర ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు నేను మెసేజ్ అయితే మీ యొక్క మెసేజ్ నేను రిప్లై అయితే ఖచ్చితంగా నేను ఇస్తాను, అటు ఇటు. సో కాబట్టి మీ యొక్క నేమ్ నెంబర్ ఏ విధంగా ఉంది, మీ యొక్క పేరు ఏ విధంగా ఉంది అని ఎవరైతే తెలుసుకోవాలి, అదే విధంగా ఇంకొక ఆఫర్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఒకవేళ కనుక నా యొక్క వీడియోస్ కనుక మీరు మీ యొక్క గ్రూప్స్లలో ఎంతమందికి షేర్ చేస్తున్నారో అది ఒక స్క్రీన్ షాట్ కనుక పంపిస్తే, వాటిలో మినిమం ఒక 5 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ లోపు వాళ్ళకు ఒక డిప్ సిస్టమ్ తీసి ఖచ్చితంగా వారికి నేమ్ రిపోర్ట్ కూడా ప్రిపేర్, అంటే ఇంతవరకు మీరు ఎవరి దగ్గర చూసి ఉండరు నా రిపోర్ట్. సో ఆ విధంగా ఉంటుంది నా యొక్క రిపోర్ట్. అంటే మీ యొక్క నేమ్ కరెక్షన్ అది నీడ్ ఉంటేనే, తర్వాత వచ్చేసి మీ యొక్క కలర్స్ కావచ్చు, జెమ్ స్టోన్ గురించి కావచ్చు, తర్వాత మీ హెల్త్ గురించి కూడా కావచ్చు, మీ యొక్క ప్రొఫెషన్ అంటే మీకు ఏది సూటబుల్గా ఉంటుంది, ప్రొఫెషన్ స్టడీస్ ఏవి సూటబుల్గా ఉంటాయి, తర్వాత వచ్చేసి మీ యొక్క జెమ్ స్టోన్ ఎప్పుడు ఎలా ధారణ చేసుకోవాలి, ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి, దాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి,
ఒకవేళ కావాలనుకుంటే దాని గురించి ఉంటుంది, రెమెడీస్ ఉంటాయి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ మస్ట్ అండ్ షుడ్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క పేరు, మీ సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క సిగ్నేచర్ కూడా, ఎందుకంటే అన్ని సిగ్నేచర్లు అందరి సిగ్నేచర్ ఒకలా ఉండవు. మీ యొక్క సిగ్నేచర్ మీకు ఏ విధంగా ఉండాలి, వాటిలో మనీ బ్యాగ్స్ ఏ విధంగా ఉండాలి, షటర్స్ ఏ విధంగా ఉండాలి, తర్వాత మీ ప్రొఫెషన్ కి సంతకం ఎన్ని డిగ్రీస్లలో చేయాలి, ఎంత లెంత్ లో ఉండాలి, ఏ అక్షరం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి కూడా ఉంటుంది దానిలో క్లియర్ గా. సో ఈ రకంగా మీ యొక్క బర్త్ చార్ట్, ఇంకొకటి మీ బర్త్ చార్ట్ కూడా దానిలో రావడం అనేది జరుగుతుంది. నవాంశ చార్ట్ వస్తుంది, మీ యొక్క బర్త్ చార్ట్ అనేది కూడా దానిలో రిపోర్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇన్ని ఆఫర్స్ ఒకే రిపోర్ట్ లో నా యొక్క జనరల్ గా నా యొక్క క్లయింట్స్ ఎవరైతే అపాయింట్మెంట్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇటువంటి రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరైతే ఫ్రీగా పొందాలి అనుకుంటున్నాను వాళ్ళు డెఫినెట్ గా, అంటే ఏ హాస్యలు అంటాం కదా జనరల్ గా. ఇప్పుడు మీరు ఫీజు పే చేయలేరు, అలాంటప్పుడు నా యొక్క వీడియోని మీరు షేర్ చేయవచ్చు కదా. దగ్గర ప్రతి ఒక్కరికి మినిమం 5 to 6 గ్రూప్స్ ఉండనే ఉంటాయి. అది టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఎక్కడెక్కడనో మనం గ్రూప్స్ ని కమ్యూనిటీ మెయింటైన్ చేస్తుంటాం. ఇక్కడ మీకు నా నుంచి బెనిఫిట్ ఉంది అనుకుంటేనే షేర్ చేయండి, అంతేగాని మీ నుంచి నేను ఏదో లబ్ధి పొందాలనేది కాదు. నాది పొందే వాళ్ళు చాలా మంది పొందుతున్నారు. ఫీజు పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వాలి కదా. కాబట్టి అందరికీ నేను రిపోర్ట్ నేను చేయలేను కదా. అంటే ఇది ఒక ఫన్నీ మంచి ఎనర్జీ, అంటే అందరికి నాకు ఒక ఎనర్జీ కావాలి, నీకు కూడా ఎనర్జీ కావాలి కదా. సో ఇది ఎవరికి రిపోర్ట్ కోరుకుంటారు అంటే 10 members లో మినిమం 5 members నేను ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తాను. 10 మందిలో 5 మందికి రిపోర్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మీ అదృష్టం బాగుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లోని 2 రావచ్చు, 1 రావచ్చు. ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత వారి యొక్క పేర్లని కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీరు నా యొక్క వీడియోస్ని ఎంత వీలైతే అంత మందికి, అది మొబైల్ న్యూమరాలజీ గురించి కావచ్చు, పర్సనల్ నేమ్ కరెక్షన్ గురించి కావచ్చు, లేదంటే ఎవరి గురించి అయినా అనాలిసిస్ చేసిన దాని గురించి కావచ్చు, మీ యొక్క గ్రూప్స్లలో షేర్ చేస్తారని, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అంటే ఒక్క రిపోర్ట్ కావాలంటే మినిమం 10 మందితోటి మీరు సబ్స్క్రైబ్ చేపియాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మినిమం 10 మంది, ఎంత చాలా ఈజీ. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళతోటి 10 మందితోటి చెప్పలేరా? ఇప్పుడు చూడండి, ఒక రిపోర్ట్ కావాలంటే మినిమం 4,299 ఉంది నా ఫీజు. అది అందరికి తెలిసిన విషయమే. సో అందరికన్నా తక్కువ ఫీజు తీసుకుంటుంది కూడా నేనే. మన యొక్క సౌత్ లో అందరికన్నా తక్కువ ఫీజు తీసుకుంటుంది కూడా నేనే, అందరికి రెస్పాండ్ అవుతుంది కూడా నేనే. ఇది అందరికి బాగా తెలిసిన విషయమే. సో కాబట్టి ఒక 10 మంది సబ్స్క్రైబర్స్, మీ నుంచి 10 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. ఆ 10 మంది సబ్స్క్రైబర్ వచ్చిన వాళ్ళ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా మీకు గనుక రిపోర్ట్, న్యూమరాలజీ రిపోర్ట్, అంటే ఇది గ్రూప్ డిప్ ద్వారా ఇచ్చే వాళ్ళకి, ఎవరికైతే డిప్ ద్వారా నేమ్ కరెక్షన్ కావాలని, అదే ఈ డిప్ కాకుండా సార్ నేను పర్సనల్ గా ఇంత మందిని సబ్స్క్రైబ్ చేపిస్తాను, నా యొక్క జెన్యూన్ గా చేపిస్తాను అని అన్న వాళ్ళు ఖచ్చితంగా మినిమం 24 మెంబర్స్ ఎవరైతే నాకు సబ్స్క్రైబర్ చేపిస్తారో వాళ్ళకి నా నుంచి ఫ్రీ రిపోర్ట్ అనేది ఉంటుంది. నా కన్సల్టెన్స్ ఫీజు ఇచ్చి ఏ విధంగా రిపోర్ట్ తీసుకుంటారో అంతే రకంగా వాళ్ళకి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మంచి రిపోర్ట్, తర్వాత మీరు ఈ సబ్స్క్రైబర్స్ చేపించారు కాబట్టి మీకు దానిలో తక్కువ అనేది ఉండదు, ఈక్వల్ గా ఉంటుంది. అదే విధంగా ఈక్వల్ రెస్పాన్స్ కూడా ఉంటుంది దాని నుంచి. సో మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా ఇంకా సబ్స్క్రైబ్ చేయడం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ వీడియోని షేర్ చేయకండి. ఇది షేర్ చేయమన్నాను కదా అని చెప్పి ఈ వీడియోని కాదు, నా యొక్క మొబైల్ న్యూమరాలజీకి సంబంధించింది, నా యొక్క ప్రొడక్షన్స్ కి సంబంధించింది, నా యొక్క ఛానల్ కి సంబంధించిన వీడియోస్ మీరు షేర్ చేయండి. ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి.